भारत और पाकिस्तान के बीच में मैच होना चाहिए? What do you have to say? नहीं होना चाहिए। देखिए नहीं होना चाहिए जब तक ये क्रॉस बॉर्डर टेररिज्म खत्म नहीं होता। హాయ్ హలో ఫ్రెండ్స్, పెడితే హైబ్రిడ్ మోడల్లో పెట్టాలి, లేదంటే పాకిస్తాన్కు వచ్చేదే లేదు, పాకిస్తాన్తో మ్యాచ్ ఆడేదే లేదంటుంది బీసీసీఐ. ఇండియన్ టీం చివరగా 2008లో ఆసియా కప్ ఆడేందుకు పాకిస్తాన్లో పర్యటించింది. ఆ తర్వాత మళ్ళీ ఇంతవరకు భారత జట్టు పాకిస్తాన్ గడ్డ మీద అడిగే పెట్టలేదు. అంతేకాకుండా 2009లో మార్చిలో శ్రీలంక ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బస్సు మీద లాహోర్ స్టేడియం వద్ద ఉగ్రవాదులు కాల్పులు చేశారు. ఆ తర్వాత చాలా దేశాలు క్రికెట్ పాకిస్తాన్తో ఆడడానికి వెనుకడుగు కూడా వేశాయి. మరియు 2012 డిసెంబర్ నుంచి 2013 జనవరిలో ఇండియా పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. అంతే, ఇక ఇదే చివరి ద్వైపాక్షిక సిరీస్. దాదాపు 12 సంవత్సరాలు జరుగుతున్న ఇంతవరకు ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్ జరగలేదు పాకిస్తాన్. అసలు ఇదంతా మ్యాటర్ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు జరగబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు హోస్ట్ చేసే కంట్రీ పాకిస్తాన్. సో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హోస్ట్ చేస్తుంది పాకిస్తాన్లో. సో రీసెంట్గా ఈ షెడ్యూల్ కూడా విడుదల చేశారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఆ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకారం ఏంటంటే, ఇండియన్ టీం తొలి రౌండ్లోనే లాహోర్లో 3 మ్యాచెస్ ఆడనుంది. అయితే ఆ షెడ్యూల్ మనకు నచ్చలేదని టోర్నీలో తమ మ్యాచ్లను తరలించాల్సిందిగా ఐసీసీఐని బీసీసీఐ కోరింది. దేశం యొక్క సోల్జర్స్ ప్రాణాల కంటే ఏ కప్పు కానీ మ్యాచ్ కానీ ఎక్కువ కాదు. ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిందిగా అప్పటి ఇండియన్ గవర్నమెంట్ ఉగ్రవాదంపై పాకిస్తాన్ ఉక్కుపాదం మోపేంత వరకు ఆ దేశంతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోబోమని భారత ప్రభుత్వం చేసిన ప్రకటనకు అనుగుణంగానే ఇండియన్ టీం పాక్ పర్యటనకు దూరంగా ఉంటూ వచ్చింది. సో ఇక్కడ భారత ఆటగాళ్ళ భద్రతా దృష్ట్యా పాకిస్తాన్లో టోర్నీ ఆడలేమని, పెడితే హైబ్రిడ్ మోడల్లో పెట్టాలి, లేదంటే పాక్ వచ్చేదే లేదని బీసీసీఐ ఐసీసీని కోరింది. హైబ్రిడ్ మోడల్ అంటే శ్రీలంకలో కానీ యూఏలో కానీ నిర్వహించాలనుకుంటే అని బీసీసీఐ ఐసీసీని కోరిందంట. సో మరి ఐసీసీ నిర్ణయం ఎలా ఉంటుందో ఇక చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.